2025 జగన్ అరాచకాల క్యాలెండర్. 5 ఏళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి దొరికిన చోట దొరికినట్లు దోచుకుని ప్రజలను భయభ్రాంతులను చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ని ప్రజలు 11 సీట్లతో తరిమి కొట్టారు. నరమాంసానికి అలవాటు పడ్డ క్రూర మృగం. నరమాంసం లేకపోతే పిచ్చెక్కి ఊరు మీద పడుతున్నట్టు అధికారం ఉన్నప్పుడు దోపిడికి అలవాటు పడ్డ జగన్ ఇప్పుడు దోపిడికి అవకాశం లేక అవకాశం దొరికినప్పుడల్లా అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడు. ఆస్తుల కోసం కన్నతల్లిని కోర్టుకి ఇచ్చాడు. పోలీసులు అనుమతి లేకుండా ర్యాలీ చేసి సింగయ్యను కారు చక్రం కింద తొక్కి చంపేసి పక్కకు లాగి వదిలేసి పట్టించుకోకుండా పోయాడు. అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న సింగపూర్ కంపెనీలకు మళ్లీ మా ప్రభుత్వం వస్తే మీ కంపెనీ మూసేస్తామంటూ బెదిరింపులు చేశాడు. గంజాయి మత్తులో పోలీసును కొట్టిన వాళ్లను అరెస్టు చేస్తే 7 సముద్రాల అవతల ఉన్నా తెచ్చి శిక్షిస్తామంటూ పోలీసులను బెదిరిస్తున్నాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా కోర్టులో ఫైల్స్ దొంగతనాలు చేయించి కేసులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పరామర్శ యాత్రలో తన అనుచరులతో హెలికాప్టర్ ధ్వంసం చేసే ప్రయత్నం చేయించి ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అతివేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం పరిశ్రమల అభివృద్ధిని అడ్డుకోవడానికి చనిపోయిన వ్యక్తులతో కోర్టులో కేసులు వేయిస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తున్నాడు. 1 సంవత్సరంలో ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్న జగన్ని ఏం చెయ్యాలి, ఎలా శిక్షించాలి అనేది భవిష్యత్తులో ప్రజలు కోర్టులే నిర్ణయించాలి.